వెల్కమ్ టు ఐబీటీవీ. నిజాంపట్నం తహసీల్దార్గా పాలపర్తి శ్రీనివాసరావు ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. సీసీఎల్ఏలో పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన అధికారులతో కలిసి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. రెవెన్యూ సేవలను సకాలంలో అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తామని వివరించారు. ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు తెలియజేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సహకారంతో పారదర్శకంగా సేవలు అందిస్తామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు పాలపర్తి శ్రీనివాసరావు. నేను ఈరోజు తహసీల్దార్ నిజాంపట్నం మండలంలో ఛార్జ్ తీసుకున్నాను. అంటే ఈరోజు జాయిన్ అయ్యాను. మన కలెక్టర్ గారి ఆదేశాలు మరియు సీసీఎల్ఏ గారి ఆదేశాలు మరియు రెవెన్యూ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం నేను ఇక్కడ ఈ మండలంలో ఈరోజు ఉదయం 11 గంటలకు జాయిన్ అయి ఉన్నాను. మన మండలంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమనగా, మీకు ఏ సమస్య ఉన్నా సరే మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే డైరెక్ట్గా వచ్చి కలవచ్చండి. సో ఇంకా ఈ మండలంలో ఏ విధమైన భూ సమస్య ఉన్నా సరే ఆ భూ సమస్య పరిష్కరించడానికి నా వంతు కృషిగా నేను చేస్తాను. థ్యాంక్ యూ.